ఫోటోగ్రఫీ వేణుగోపాల్ చాలా సాంగ్స్ అండి, మెయిన్గా సాంగ్స్లో ఆయన చేసిన ఫోటోగ్రఫీ. నన్ను అందరూ ఏమడిగారంటే ఎక్కడ చేశారు అంటే బేసికలీ అవన్నీ తెలిసిన లొకేషన్ జనాలకి, అంటే ఐడియా ఉన్న లొకేషన్స్, తెలిసిన లొకేషన్. అండ్ కానీ దాన్ని కొత్తదనంగా చూపించాను. మనం కొన్ని కొత్త లొకేషన్స్లో కూడా వెళ్ళాం, ఎవరికి తెలియని లొకేషన్స్లో. సో చాలా బ్యూటిఫుల్గా చూపించారు బేసికలీ. అండ్ ఆ సాంగ్ అనగనగా వచ్చినది కానీ, ఏది అవెనల సాంగ్లో కానీ పిక్చరైజేషన్ అదర్ కూడా సార్ చాలా బ్లాక్. అంటే సినిమా టోటల్గా సీన్స్ కానీ సాంగ్స్ కానీ అతను చాలా నీట్గా చాలా కూల్గా దించాడు ఫోటోగ్రఫీ. అసలు వేరే ఫోటోగ్రఫీ వేణుగోపాల్ మన కెమెరా మలయాళం. అతను మనది సెకండ్ మూవీ. బేసికలీ మొత్తం అందరినీ అందంగా చూపించారు. హీరోయిన్ కాకుండా హీరోయిన్ కూడా అందంగా చూపించారు. హీరోయిన్ మరి పట్టుకొచ్చాం, అమ్మాయి కేరళ నుంచి పట్టుకొచ్చాం. అమ్మాయి బామా లేదు, అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. చేసింది గట్ట అమ్మాయి మలయాళంలో చేసింది కదా, సినిమా అవార్డు కూడా ఇచ్చారు. మంచి ఆర్టిస్ట్. సో నీకు బ్యాలెన్స్గా చేసింది అమ్మాయి సీన్స్లో కానీ, తన మన రాజు పక్కన కానీ బ్యాలెన్స్గా చేసింది. చాలా పర్ఫార్మెన్స్. బేసికలీ అందరూ అనేది ఏంటంటే ఏ క్యారెక్టరైజేషన్ డౌన్ అవ్వలేదు, ఏ క్యారెక్టర్ వేస్ట్ అవ్వకుండా లేదు, అన్నీ బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోయి ఒక మంచి సినిమాగా నిలబడింది సినిమా. సో ఆ బ్యాలెన్సింగ్లో మీకు చాలా కష్టమై ఉండొచ్చు. కష్టమే లేదు, మనకి అలవాటే కదా, ఎన్నో సినిమా కోఆర్డినేటర్ చేసాను, ఎక్స్పీరియన్స్ ఉంది. సార్ స్క్రిప్ట్ ఏదైతే మనం అనుకున్నాం దాని మీదే మనకి క్యారెక్టర్ ఎంతవరకు నెసెసరీ అంతవరకు ఉంచుకుంటాం. అందరూ ట్రాక్ తప్పకుండా ఎలా వెళ్ళిపోవాలి ఆ వేలో వెళ్ళిపోయింది. అండ్ బేసికలీ నేను సీన్స్ చేశాను కానీ ఎప్పుడు అంత ఆలోచించలేదు, అంటే ముందు సీన్స్కి ఇప్పుడు సీన్స్కి. కానీ సినిమాలో చూసానండి ఒక్కొక్క దానికి కనెక్షన్ ఉంది, లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఏ సినిమాకి. అండ్ ఆ లింక్స్ నాకు చాలా నచ్చాయి పర్సనల్ గా, యాజ్ ఆడియన్ గా నేనైతే. నీట్గా ఎక్కడ ల్యాగ్ ఉండదు, టక్ 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 పోయింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ కూడా నీకు అమ్మాయి లవ్ తన రాజుని లైక్ చేస్తానని చెప్పిన తర్వాత కూడా అక్కడి నుంచి స్క్రీన్ ప్లే చూడాలి ఉంటుంది, టక్ 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 ఫాస్ట్గా ఉంటుంది. ఫాస్ట్లో మెలిడీ ఉంటుంది. సో ఎనివే ఈరోజు ఒక మంచి చిత్రాన్ని మాకు అందించాను. ప్రేక్షకులు అందరూ హ్యాపీగా కుటుంబ సమేతంగా వచ్చి సినిమా చూస్తున్నారు. సో మీరు ప్రేక్షకులకి ఏమని చెప్పాలనుకుంటున్నారు? ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు వారికి నేను మరీ కొత్తగా తెలియజేసుకున్నాను. ఇప్పటిదాకా వచ్చిన రెస్పాన్స్ చాలా బాగుందండి. అండ్ బేసికలీ ఆ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ చాలా మిస్ అవుతున్నామని చాలామంది అనుకుంటూ ఉన్నారు. మీకు ఈ వేసవి చాలా ఎండగా ఉన్నట్టుంది. సో చల్లగా ఉండడానికి మా మంచివాడు మూవీతో మేము ముందుకు వచ్చాం. అండ్ అందరూ ఆదరిస్తున్నారు. అదేవిధంగా మొత్తం ఇప్పుడు మేము చూసిన ఫ్యామిలీస్ కూడా బేసికలీ మేము ఎంత ప్రమోట్ చేసిన సినిమా మేము సినిమా గురించి మాకు ఎంతమంది ఏం చెప్పినా బేసికల్గా ఒకరికి చెప్పుకోవడం ఇప్పుడున్న బిగ్గెస్ట్ థింగ్ అండి, అంటే మౌత్ పబ్లిసిటీ. సో అది మీకు నచ్చినప్పుడు మీరు మూవీ పక్కన వాళ్ళకి కూడా వెళ్ళమని చెప్పండి. అండ్ బేసికలీ కుదిరితే ఎక్కువసారి చూసేయండి. అండ్ మా కోసం ఇప్పుడు ఎంత సక్సెస్ అయితే చేశారో దానికి కొంచెం అలా సక్సెస్ చేస్తూ మమ్మల్ని మంచి సక్సెస్ రెడీ తీసుకెళ్ళి మాది మంచి మూవీ, అంటే బేసికల్గా ఇప్పుడున్న సమ్మర్లో స్టాండర్డ్ మూవీ అనిపించుకెళ్ళి చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐ థ్యాంక్ మై హోల్ మంచివాడు టీమ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి. థ్యాంక్స్ అండి.